నన్నెన్నుకున్న ఈ రాష్ట్ర ప్రజలందరికీ నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ఆకాశం పార్టీ అధినేత్రి అమ్మకు నేను సర్వదా కృతజ్ఞుడను. నా చివరి రక్తపు బిందువు వరకు నేను కష్టపడతాను. ఎవరి కోసం? మీ నమ్మకాన్ని వమ్ము చేయను. జై హింద్. సార్, మన నియోజకవర్గ పెద్దలు వచ్చారు. స్కూల్లో వసతుల గురించి మాట్లాడాలి. అప్పుడే మొదలైందా? ఆల్రెడీ 3 ఏళ్ళు గడిచిపోయాయి. ప్రాంతీయ సభలో బాబు హామీలు, కాంగ్రెస్ టీఆర్ఎస్లపై నింపులు. మళ్ళీ రమ్మన్నావా? సార్, భూమిపాటి ఎమ్మెల్యే రాజయ్య విమర్శలు ఎక్కువైపోయాయి. వాడి గురించి నేను చెప్తే నోరెళ్ళ పెడతాడు. ప్రెస్ మీట్ అరేంజ్ చేయి. నా ఆస్తుల గురించి ఆ భూమి పార్టీకి ఏం తెలుసు? ఇది నా తండ్రులు తాతలు సంపాదించిన ఆస్తి. కావాలంటే సిబిఐ ఎంక్వైరీ వేసుకోమనండి. ఎంతమంది చూపో. ప్రజలందరూ చూస్తున్నారు. ఆ రాజయ్య గారి 3వ పెళ్ళాం గారి 2వ కొడుకు జైల్లో శిక్ష ఎందుకు అనుభవిస్తున్నాడో ప్రజలకు తెలుసు. నీకెలా తెలుసు? ఇలాంటి వాడు నా గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఖచ్చితంగా ప్రజలు దీన్ని తిప్పికొడతారని ఆశిస్తున్నాం. జై హింద్. సార్, పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. దేనికి? సార్, ఆకాశం నుంచి భూమికి రావడానికి గల కారణం ఏంటి? నాలాంటి నిజాయితీ కలిగిన లీడర్ని ఇలా అవమానించడం ప్రజలు అంగీకరించరు. ఈ ఆకాశం పార్టీని నడిపిస్తుంది అమ్మ కాదు, వెనుకమ్మ. అన్నీ వెనుకాల నడిపిస్తుంది. అన్నీ స్కామ్సే. ఈ పార్టీకి వచ్చే ఎలక్షన్స్లో డిపాజిట్స్ కూడా దక్కవు. నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ఆకాశం పార్టీ అధినేత్రి అమ్మకు నేను సర్వదా కృతజ్ఞుడను. నన్ను ఆహ్వానిస్తున్న భూమి పార్టీ వాళ్ళని ఎంతో అభినందిస్తుంది. నా సహచరుడైన రాజయ్యతో కలిసి పనిచేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. రాజయ్య నేను మంచి స్నేహితును. ఆ రాజయ్య గారి 3వ పెళ్ళాం గారి 2వ కొడుకు జైల్లో శిక్ష ఎందుకు అనుభవిస్తున్నాడో ప్రజలకు తెలుసు. భూమి పార్టీ కోసం కష్టపడతాం. జై హింద్. జై. ఎలక్షన్ క్యాంపెయినింగ్ స్టార్ట్ అయింది సార్. ఇప్పుడేం ఎలక్షన్స్ అయ్యా? అసెంబ్లీ ఎలక్షన్ సార్. ఇప్పుడే 4.5 ఏళ్ళు అయిందా? సరే పద, ప్రజల దగ్గరికి పోదాం. ఇలాంటి వాడిన మనం ఎన్నుకున్నది. అవునులే, అసలు ఓటు వేసేటప్పుడు మనకేం తెలీదుగా. అసలు మన నియోజకవర్గంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో, ఎవరెవరు నించుంటున్నారో తెలీదు. కానీ మనం ఓటు హక్కు మాత్రం వినియోగించుకోవాలి. ఆ ఎలక్షన్ కౌంటింగ్ అప్పుడు ఏదో వరల్డ్ కప్ ఫైనల్ లాగా న్యూస్ ఛానల్ అతుక్కుపోతారు. ఎవరొకరు గెలుస్తారు. తర్వాత ఏ పెట్రోల్ ఛార్జీలో, బస్ ఛార్జీలో లేదా గ్యాస్ ఛార్జీలో పెరిగినప్పుడు ఈ కుళ్ళు రాజకీయాలను తిట్టుకుంటాము. కానీ వాళ్ళని ఎన్నుకున్న మనదే తప్పు. అవగాహన లేకుండా ఓటు వేస్తే దాని పరిణామం 5 సంవత్సరాలు ఉంటుంది. మనలో కొంతమంది ఓటర్ కార్డుని జస్ట్ ఒక ఐడి ప్రూఫ్ లాగా వాడతారు. వాళ్ళెప్పుడు ఓటు వేయరు. అదేదో గొప్ప పని అనుకుంటారు. వీళ్ల ఓటు ఎవరో ఏదో ఒక పార్టీకి వేస్తారని తెలిసినా పెద్దగా పట్టించుకోరు. మన దేశాన్ని ముందుకు నడిపించేది నాయకులు కాదు, మనమే. మన ఓటే మన భవిష్యత్తు.